నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం. అసెంబ్లీలో కడియం శ్రీహరి టార్గెట్గా చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపడంతో ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై దృష్టి సారించినట్లు కూడా తెలుస్తోంది. ఎథిక్స్ కమిటీ నివేదిక వస్తే కౌశిక్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ కార్యదర్శి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే. అదేవిధంగా ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ఎస్ శ్రీనివాసరావు గారు, మరి శాసనసభలో ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, అటు రాజకీయంలో కానివచ్చు ఏ విధంగా అయినా చూసుకున్నా కూడా సీనియర్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి అటువంటి సీనియర్ మాట్లాడుతున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కొన్ని హావభావాలు అయితే కూడా చేయడం జరిగింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ మధ్యాహ్నం. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు నిరంతరము కాంట్రవర్సీల్లో ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తి. వారు గతంలో కూడా అనేకమైనటువంటి కాంట్రవర్సీల్లో ఇంతకుముందు ఉన్నారు. వారు అసెంబ్లీలో నిన్న వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. సభ్య సమాజానికి, అతని హుజూరాబాద్ ప్రజలకు కూడా వారి యొక్క ఆత్మాభిమానానికి దెబ్బతీసేటువంటి అంశం. పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో స్త్రీలను, మహిళలను అవమానిస్తూ ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలు జరుగుతున్న మహిళా పోలీసుల పైన వారు వ్యవహరించిన తీరు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను అవమానించడానికి చీరలు గాజులు చూయిస్తూ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానించినటువంటి తత్వం. వారి ఎన్నికల్లో గెలిచింది కూడా వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మేము చనిపోతాము ఏకపోతే అని చేసింది. అది కూడా కాంట్రవర్సీ కోర్టులో నడుస్తున్నటువంటి అంశం. ఇంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? నిన్న ఒక సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి గారిపై అతను చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి హావభావాలు అన్నీ కూడా కమిటీలో ఎవ్రీథింగ్ అంతా ఇన్ కెమెరా షూట్ అయింది. దాన్ని అంతా కూడా రికార్డులో తీసుకున్నారు. ఎథిక్స్ కమిటీకి జరగాల్సినటువంటి పరిణామాలు ఏమున్నాయో దానికి అనుగుణంగా స్పీకర్ గారు కార్యాచరణ చేపడతారు. ఇంత ఘోరమైనటువంటి, అంటే ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కనీస సభా మర్యాదలను పాటించడంలో అక్కడ పోడియం వైపు దూసుకు వెళ్ళడం, హైపర్గా చేయడం, హైపర్గా వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇది కానివ్వండి అందరిలో ఎక్కువగా చేయడం, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎంతవరకు నచ్చుతుంది, వాళ్ళ యొక్క పార్టీకి గౌరవమా అవమానమా అన్న విషయం వాళ్ళు తేల్చుకోవాలి. వారు ఇలాంటి వ్యక్తులను కనుక ప్రోత్సహిస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అధోగతి పాలవుతుంది అనడానికి పెద్ద నిదర్శనం లేదు, వేరే నిదర్శనం అవసరం లేదు. పాడి కౌశిక్ రెడ్డి గారు గత వారు శాసనసభ్యులుగా ఎన్నికైన అంతకుముందు శాసన మండలిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారికి పెద్దగా ప్రాచుర్యం రాలేదు. ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఎన్నిక అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని మీరు తీసుకుంటే వారు రోజులో సభలో వ్యవహరించేటువంటి తీరు కానీ, అదేవిధంగా గాంధీ గారి ఇంటి మీదకి వెళ్ళి చేసినటువంటి ఒక రౌడీయిజం, వారి ఇంటి మీదకి పోయి చేసినటువంటి దౌర్జన్యం కానివ్వండి, అనేక అంశాలు వారు రెచ్చగొట్టే విధంగా వివాదాస్పదంగా సభ బయట కానివ్వండి, సభ లోపల కానివ్వండి వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక శాసనసభ్యుడు వ్యవహరిస్తున్న తీరుగా లేదు. ఒక అసాంఘిక శక్తి వ్యవహరించే తీరుగా పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉన్నది. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి, అందరికి బాధ కలిగించే విధంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్రంలోనే కాదు అంతటా కూడా చర్చనీయాంశమైంది. ఇంత వివాదాస్పదంగా ఈ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా వెళ్ళిపోయే పరిస్థితికి పోయాడు. తెలంగాణ భాష అంటే, యాస అంటే అందరికీ మన గుచ్చు కొట్టే విధంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇది ఎవరైనా కూడా సభ్య సమాజం పూర్తిగా ఖండించాలి. దీని మీద సరి అయినటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులను సభలో ఉండకుండా చూసే విధంగా ఎథిక్స్ కమిటీ కనుక నిర్ణయం తీసుకుంటే చాలా హర్షించదగినటువంటి విషయం అని నా అభిప్రాయం. ఓకే, ఉప్పల లక్ష్మణ్ గారు,
ఇప్పుడు శాసనసభ అన్నప్పుడు కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ అభ్యర్థి అయినా కూడా కావచ్చు, ఎవరికైనా కూడా సమాన హక్కులు అనేవి ఉంటాయి. అంటే ఎవరైనా కూడా తమ యొక్క భావ ప్రకటన హక్కునైతే కూడా మరి వాళ్ళు వ్యక్తపరిచే హక్కు అయితే వాళ్ళకు ఉంటుంది. సో మరి ఈ విధంగా కడియం శ్రీహరి మాట్లాడేటప్పుడు గన్ను రివాల్వర్ టైపు ఒక సైన్స్ చూపిస్తూ చంపేస్తాను అని అనడం ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? శాసన సభ్యులు బాధ్యతతో ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మీరు బాధ్యతాయుతంగా భరించాలి. ఉమ్, వ్యక్తిగత దూషణలుగా బెదిరించేటువంటి పద్ధతులుగా చేసి ఏం మోసరి పార్టీలో ఉన్నటువంటి సభ్యులు లక్ష్మణ్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. లక్ష్మణ్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, ఒకసారి చూసుకోండి. కట్ అవుతుందండి, కట్ అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మాట్లాడండి. వ్యక్తిగత దూషణలకు కూడదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రశ్నించండి, నిర్లక్ష్యం చేస్తుంటే విషయంలో ఎత్తి చూపు ఇవన్నీ చేయాలి. కానీ వ్యక్తిగత దూషణలకు దిగి బెదిరింపు ధోరణులకి పడ్డం అన్నది ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా కరెక్ట్ అయితే కాదు. అతని హావభావాలు, అతను చూస్తే అది బెదిరి ధోరణి అని మనకి ఇస్తుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ అప్పగిస్తున్నారు, చూడాలి కమిటీ ఏం చేయగలుగుతుంది, ఏం రికమెండ్ చేయగలుగుతుంది అని. కాకపోతే అంటే శాసన సభ్యత్వాన్ని రద్దు చేయటువంటి అంతవరకు ఎథిక్స్ కమిటీ పోతుంది అని నేను అనుకోవటం లేదు. ఎప్పుడు ఏ సందర్భాల్లో అలా వెళ్ళడానికి అవకాశం లేదు. చూడాలి మరి ఎలాంటి దూకుడికి వెళ్తారా, దూకు ఎలా కళ్యాణ్ వెళ్తారనేది చూడాలి. ఎస్ కరెక్టే. కానీ మరి ఇప్పుడు గతంలో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు సంపత్ అదేవిధంగా మరి కొంతమందిని కూడా ఈ విధంగానే శాసనసభలో పోడియం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి సస్పెండ్ చేయడం జరిగింది కదా, మరి అదే వైఖరి ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు శాశ్వతంగా శాసనసభ్యుడు ఉన్నంత వరకు కూడా సమావేశాలకు కాలరాసినట్టు జనరల్ చేస్తుంటే సమావేశాలు ఒక రోజు 2 రోజులు అంటే సమావేశాలు సభకు అందరం స్పెండ్ చేయాలి. ఆయన ఒకవేళ ఏదైనా ఎస్ కమిటీ ప్రపోజ్ చేస్తే దాని పనిష్మెంట్ గా ఏదైతే ఈ సభలు రాకూడదు అని ఉంటాయి. రాజ్యసభ సభ్యత్వాన్నే ఎథిక్స్ కమిటీ ఒకవేళ రికమెండ్ చేస్తే రద్దు చేసే అవకాశం. ఎస్ ప్రభాగౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రభాగౌడ్ గారు నమస్తే అండి, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. ఎస్ నమస్తే. మరి తెలంగాణ రాజకీయాల్లో అయితే హీట్ పుట్టిస్తుంది కౌశిక్ రెడ్డి వ్యవహారం, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 194 అనేది మనకి ఉండడం జరిగింది. దాని ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్, ఎథిక్స్, బిహేవియర్, స్టాండర్డ్ ఆఫ్ ఇవన్నీ మనకి కొన్ని వస్తుంటాయి. అంటే ఈయన మొదటిసారి ఎమ్మెల్యే అవడం వల్ల మరి ఏంటో గానీ ఆయనకి సభలో ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడాలి అన్నది ఆయనకి తెలియట్లేదు. ఆయన ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక అలవాటు ఉంది, ఏడుస్తూ అడుక్కుంటూ ఓట్లు అడుక్కోవడం. సో అప్పుడు ఓట్లు అడుక్కున్నప్పుడు అందులో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు ఆయన ఆ సైగలు తుపాకుతో పేలుస్తా, నిన్ను తొక్కేస్తా అని ఇట్లాంటి ఒక సీనియర్ దళిత నాయకుడి మీద ఆయన మాట తీరు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఒక స్థాయిలో ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడికి, ఒక దళిత నాయకుడికి ఈ రోజు అట్లాంటి పరిస్థితి ఉంటే ఇంక ఈయన కాన్స్టిట్యున్సీలో ఉన్న
ఎస్సీలు ఎస్టీలు బీసీల పరిస్థితి ఇంకెలా ఉంటది, ఇంకెంత దౌర్జన్యంగా వీళ్ళు ఉంటారనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సభలో అనేది ఒక క్రమశిక్షణ అనేది పాటించాలి ఖచ్చితంగా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఈయన మొదటి నుంచి కూడా ఈటెల రాజేంద్ర గారిని మాట్లాడాడు, ఈయన అరకిపూడి గాంధీ గారిని అట్లానే మాట్లాడాడు. మొన్న సమ్మక్క సారక్క జాతరకి కూడా పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ స్టేషన్ తో దౌర్జన్యంగా ఎలా బిహేవ్ చేశాడు మన అందరికి తెలిసిందే కదా. అంటే ఈయనకి మనుషులకి ఎట్లా విలువ ఇవ్వాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. ఇలాంటి వాళ్ళను సభలోని వీళ్ళు ప్రజాప్రతినిధుల కింద ఉండడం అంటే అది దురదృష్టకరం అండి. వీళ్ళు ప్రజల సమస్యల కోసం ఏమైనా మాట్లాడతారా? అసలు తొక్కుతా, చంపుతా, కాలుస్తా ఇట్లాంటి మాట దూషణ చేసే మనుషులు ప్రజలకు వీళ్ళు ఏం పనికొస్తారండి? అసలు ఏమైనా పనికొస్తా? అసలు వీళ్ళకి ఏమైనా తెలుసా? ఏం మాట్లాడాలో తెలుసా? అసలు బిఆర్ఎస్ పార్టీకి అహంకారం అనేది చాలా ఉందని తెలుసు. ఏ వర్గం కూడా వాళ్ళకి అసలు కళ్ళకి కనిపించదన్న విషయం కూడా తెలుసు. కానీ మరింత దారుణంగా అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఏ విధంగా కరెక్ట్? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ప్రివిలేజ్ కమిటీ ఉంటది, ప్రివిలేజ్ కమిటీకి ఇతన్ని పంపించాలండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎథిక్స్ కమిటీ వేస్తారో దాంతో పాటు ప్రివిలేజ్ కమిటీ పంపించాలి. అసలు ఏదైతే బడ్జెట్ సెషన్ అవుతుందో కంప్లీట్ గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడం అంటే ఇంకా ఆయనకి కామన్ గా ఎలివెన్సెస్ ఉంటాయి వీళ్ళకి, అవన్నీ కూడా కట్ చేసేసేయాలి. ఇలాంటి వాళ్ళని అట్లా సస్పెండ్ చేస్తే ప్రివిలేజ్ కమిటీ వేసి పంపిస్తే తప్ప గానీ అసలు అసెంబ్లీకి ఎంత గౌరవం మనం ఇవ్వాలి, ఎట్లా అక్కడ నడుచుకోవాలి అనేది ముఖ్యంగా వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి అసలు ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా ఎంత చిన్న చూపు అంటే అసెంబ్లీలోనే కనిపిస్తుంది ఇంత చిన్న చూపుతనం. ఇంకా ఈయనేం చేస్తాడండి ప్రజాప్రతినిధిగా? జనాలకి ఈయనేం పని చేస్తాడు? అసలు పని చేసే పరిస్థితి కాదు. నువ్వు ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని నాయకుడివి నువ్వు. జనాల దగ్గరికి ఓట్లు మాత్రం వెళ్ళి తల్లి కూతురు భార్య ఇతర కన్నీళ్లతో అమ్మ అడుక్కుంటారు వీళ్ళు ఓట్లు వేయండి అని. ఇలాంటి మనిషి ఈ రోజు అసెంబ్లీకి మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళాడు కదా, ఏం మాట్లాడాలో ఏంటో అర్థం కావట్లేదు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాడికి. అయితే నిజంగానే మరి ఎథిక్స్ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవాలి ప్రభా గారు? ఎథిక్స్ కమిటీ వీళ్ళు ఏముందండి, వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే రౌడీ రాజ్యమే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసే పని అట్లానే ఉంది. వీళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇలాంటి వాళ్ళని? వాళ్ళు అసలు ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వట్లేదండి సరిగా. మనం మొదటి నుంచి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నప్పుడు మనం మొదటి నుంచి అన్ని క్యాల్కులేట్ చేసుకుని వద్దాం ఒకసారి. వందే మాత్రం జరుగుతున్నప్పుడు పాడుతున్నప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా చేశారా కాంగ్రెస్ పార్టీ? చెప్పండి, ఏమి చేయలేదు. మందుల శామ్యుల్ కూడా ఏమేమో మాట్లాడాడు, అవునా? అతన్ని ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఈ కౌశిక్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు, వీళ్ళు కూడా ఏం చేయరు. ఏదో ఎథిక్స్ కమిటీ వేస్తారో ఏదో అంటారు కానీ ఏం చేస్తారు వీళ్ళు? అంటే ఇప్పుడు సభకి కొన్ని నిర్ణయాలు ఉంటే ఆ నిర్ణయాల అనుసారం కూడా మేము ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది అని చెప్తున్నారు కదా. చేయాలండి, చేయడం జరిగింది. కానీ అందులో అసెంబ్లీకి సంబంధించి వీళ్ళు ఎటువంటి పనిష్మెంట్ అనేది ఇతనికి ఇస్తున్నారు అనేది తెలియాలి కదా. ఏదో నార్మల్ పనిష్మెంట్ ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఇంకొక ప్రజాప్రతినిధి ఎవరైనా కూడా అసెంబ్లీలో మాట్లాడాలి అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాకు నోరుంది, చెయ్యుంది, సైగలు చేస్తా, ఏదైనా చంపేస్తానంట. ఇప్పుడు ఈయన ఒక నక్సలైట్, నా దృష్టిలో అసెంబ్లీ నక్సలైట్ ఈయన కౌశిక్ రెడ్డి అనేవాడు. ఈ రోజు ఇట్లా షూట్ చేస్తా అని మాట్లాడాడంటే ఆయన గర్వం ఏంటండి? గర్వం ఏంటి? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నువ్వు షూట్ చేస్తావా? ఈ రోజు సైగలు చేసావు, తర్వాత నువ్వు అసెంబ్లీకి గన్ను పట్టుకుని వచ్చి ఎవరిని షూట్ చేస్తే అది ఎవరు చూస్తారు చెప్పండి? సెక్యూరిటీ రీజన్స్. ఇలాంటి వాళ్ళు సభకి ఉండకూడదు, సభకి మర్యాద ఇవ్వడం తెలీదు. ఇలాంటి వాళ్ళు సభకి సెక్యూరిటీ అనేది 100% లేని మనుషులు ఇలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి నేను మాట్లాడేది ఏంటంటే ఇలాంటి అతన్ని బడ్జెట్ సెషన్ కి కంప్లీట్ గా ఇతన్ని సస్పెండ్ చేయాలి. ప్రివిలేజ్ కమిటీకి కూడా ఈయన్ని పంపించాలి. ఇతనికి తగ్గ శిక్ష అనేది 100% జరగాలి. ఇంకొక అంటే వేరే వాళ్ళది ఏ పార్టీ అయినా అనవసరం అండి. ఏ పార్టీ వాళ్ళైనా సభకి ఇవ్వాల్సిన మర్యాద సభకి ఇచ్చి, సభకంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, దాని రూల్స్ ప్రొసీజర్ గైడ్ లైన్స్ చదువుకొని పాటించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళే ప్రజా ప్రతినిధులు అవుతారు. వాళ్ళే ప్రజల సమస్యల మీద
బయట మాట్లాడగలుగుతారు. ఈ రోజు వీళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడారు. సభ టైం ఎంత వేస్ట్ చేశారు చెప్పండి. ఇతను వచ్చి ప్రజల కోసం ఏమైనా మాట్లాడారా? ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల కోసం ఏమైనా మాట్లాడారా? దాని శానిటేషన్ కోసం, మౌలిక సదుపాయాల కోసం, రోడ్ల కోసం, స్ట్రీట్ల వైర్ల కోసం, వాటి గురించి, డ్రైనేజ్ కోసం, దేని గురించి అయినా వీళ్ళు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉందా? ఏమీ లేదు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నా కూడా, వీళ్ళు 2.5 ఏళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సభ టైం ని వేస్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు డ్రామా. ఎందుకంటే ఖచ్చితంగా సభలో డిస్కషన్ ఏమొస్తుంది? 10 ఏళ్ళ నుండి మీరెందుకు చేయలేదు, 2.5 ఏళ్ళ నుండి మమ్మల్ని అడుగుతున్నారు అన్న డిస్కషన్ ఖచ్చితంగా సభలో వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేసి డైవర్షన్, సభని డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు. రియల్ గా జనాల సమస్యల గురించి మాట్లాడుకుంటా సభని దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి నాయకులు మనకి తెలంగాణలో ఉన్నారు అని చెప్పుకోవడం సిగ్గుచేటండి. వీళ్ళు ఇప్పుడండి ఇంకా ప్రజల సమస్యల కోసం వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు? ఆ స్పీకర్ గారు కూడా అంతే కదా, అట్లానే ఉన్నారు కదా. అది కూడా మన రీసెంట్ గా దానా నాగేందర్ది కూడా అదే జరిగిందిగా. వీళ్ళు ఏమి కూడా అన్ని అబద్ధాల మాటలు, బూటకాలండి. వీళ్ళు ఈ విషయం పైన ఖచ్చితంగా ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే సభకు అనేది విలువ ఇవ్వట్లేదు. ఈ మధ్యన మనం చూస్తున్న కాలంలో వందే మాత్రం గేమ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సభ అంటే ఒక మర్యాద అనేది లేకుండా ఉంది. ఓకే ప్రభా గారు. శ్రీనివాసరావు గారు, ఎస్ మల్లెపాక యాదగిరి గారు కూడా వచ్చారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే అండి. ఎస్ మొత్తంగా చూసుకుంటే మరి అసెంబ్లీలో కడియం శ్రీహరి టార్గెట్ గా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? మరి ఇటువంటి వాటిని బీఆర్ఎస్ పెద్దలు సమ్మతిస్తారా, అసలు మీరు సమర్థిస్తారా అంటూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సవాల్ చేయడం జరిగింది. ఒకవేళ తర్వాత కూడా మీ దాంట్లోని ఇటువంటి చర్యలు జరిగితే మీరు అసలు అసలు దీన్ని స్వాగతిస్తారంటూ కూడా అనడం జరిగింది. మరి మీరేమంటారు దీనికి సంబంధించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అసలు నిన్న సభలో జరిగిన విషయం ఏంటిది? మరి అక్కడ ఈరోజు వీళ్ళు అధికార పార్టీ ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధమైన చర్య తీసుకుంటుందో, ఈరోజు వాళ్ళ అధికారాన్ని చేతిలో పట్టుకొని చెప్పి ఏదో ఒక సభను డైవర్షన్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గత 2 రోజుల నుంచి అవినీతి మీద చర్చ జరగాలని చెప్పేసి, అవినీతి మీద కమిటీ వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంటే, రాఘవ కన్స్ట్రక్షన్ మీద అవినీతి మీద పట్టుబడుతుంటే, వీళ్ళు కేవలం ఒక కౌశిక్ రెడ్డి గారు అక్కడ జరిగింది ఏముందండి? నిన్న వచ్చేటప్పుడే వాళ్ళు అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసి అసెంబ్లీకి వచ్చి దీని మీద అవినీతి మీద పట్టుబడుతుంటే, దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ వేరే సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు కడియం శ్రీహరి గారికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారేమో హరీష్ రావు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దాన్ని డైవర్షన్ చేస్తే, హరీష్ రావు గారి మీద నిజంగా కడియం శ్రీహరి గారికి కూడా అప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు కదండి. హరీష్ రావు అసలు కడియం శ్రీహరి గారు ఏ పార్టీ నుంచి మాట్లాడిండు, ఏ పార్టీ కోసం మాట్లాడిండు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ సభ్యుని మీద మాట్లాడిండు, దాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంటది కదండి. ఆయన ఇప్పుడు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్ గారు అదే సభలో స్పీకర్ గారు తేల్చాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అని చెప్పి మొన్ననే స్పీకర్ గారు దాని మీద తేల్చి చెప్పిండు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ సభ్యుడై ఉండి బీఆర్ఎస్ పార్టీ సభ్యుని మీద, మాజీ మంత్రి మీద హౌస్ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు, మరి బీఆర్ఎస్ పార్టీ సభ్యుడై ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు సరే ఆవేశంలో ఏదో అని ఉండొచ్చు. దానికి ఈ రోజు ఇంత పెద్దగా చేస్తున్నారు కదా. మరి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదండి. ఆ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆ రోజు కడియం శ్రీహరి గారు ఎప్పుడైతే పార్టీ టీడీపీ పార్టీ మారినప్పుడు కడియం శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్పిండు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అసలు కడియం శ్రీహరి గారు ఎస్సీ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను పొందుతున్నాడు. అసలు ఆయన మాలనా, మాదిగనా, ఎస్సీలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం ఆయన ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన గ్రామానికి పోయి ఆయనను
నిర్ధారణ చేయవలసిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన ఇప్పుడున్నటువంటి సభానాయకుడు ముఖ్యమంత్రి గారే గతంలో ఆయన టీడీపీ పార్టీ నుంచి డిమాండ్ చేసిండు కదా. మరి ఈ రోజు ఆయన పార్టీ మారి ఆయన పార్టీలకు రాగానే ఇప్పుడు ఆయన అంత గొప్ప నాయకుడు, మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు, కేసీఆర్ గారికి సరిసమైనటువంటి నాయకుడు కడియం శ్రీహరి. ఈ రోజు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సమానమైనటువంటి నాయకుడుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎస్సీనా, మాలనా, మాదిగనా, ఆయన గ్రామానికి, ఆయన పుట్టిన గ్రామానికి వెళ్లి నిజ నిర్ధారణ కమిటీ వేయాలి అని చెప్పినప్పుడు మాత్రం అప్పుడు దళితులు ఆయన గౌరవించినట్ట. మరి అదే విధంగా ఇప్పుడు సభలో మందుల సామేల్ గారు కూడా మాట్లాడిన విషయం ఏం మాట్లాడుతున్నాడు, మరి అసెంబ్లీలో కత్తుల కోలాటం ఆడాలని అంటున్నాడు. అది సభా సంప్రదాయాలకు అది సరైన పదమేనా? మరి వాళ్ళు ఈ రోజు దళితులు గుర్తొచ్చారు ముఖ్యమంత్రి గారికి, ఈ రోజు దళిత సభ్యులతోటి మాట్లాడిపిస్తున్నాడు. మరి అదే విధంగా మరి దళితులను నిజంగా గౌరవించేటట్టు ఉంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిన్న సరైన ప్రాధాన్యత ఇవ్వండి, సరైన మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఇచ్చిన శాఖలు ఏమున్నాయి, మీరు ఎవరికేమి ఇచ్చారు? మాది దళితుల టీం అని చెప్పి చెప్తున్నారు కదా, మాది రావుల టీం కాదని చెప్తున్నారు కదా. మరి రావుల టీం కాకపోతే రెడ్డిల టీం ఉన్నది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేరా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేరా, మీరు ఎంతమంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేరా, రేవంత్ రెడ్డి లేరా, అందరూ రెడ్లే ఉన్నారు కదా. మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అవినీతి మీద చర్చ జరిగినప్పుడు దాని మీద కమిటీ వేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడం కోసం కౌశిక్ రెడ్డి గారు ఏదో ఆవేశంలో ఉన్నారని చెప్పేసి ఒక్క సభ్యుడు మాట్లాడినందుకు మొత్తం హౌస్ లో ఉన్నటువంటి సభ్యులందరినీ సస్పెండ్ చేస్తామని తీర్మానం చేయడం అనేది అది నిజంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఇచ్చిన అవకాశం, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది ప్రజలు. ఈ రోజు మీరు ఇలాంటి కమిటీలు వేయడం కోసము మీకు ఏ అవకాశం ఇచ్చారు? ప్రభుత్వానికి మీరు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పేసి మీకు ప్రజలు అవకాశం ఇస్తే దళితుల మీద మీకు పెద్ద గౌరవం ఉన్నట్టు ముఖ్యమంత్రిగా మీరు వచ్చిన తర్వాత దళితులను అన్ని రకాలుగా అణగదొక్కుతున్నారు. మీరు కేసీఆర్ గారికి ఉన్న గౌరవం, మర్యాద, ఆలోచన విధానం అందులో ఒక 10% కూడా లేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దళితులను మీరేదో ఒక రిజర్వేషన్ లో ఎక్కడో ఒక సీట్ ఇచ్చేసి, ఎక్కడో ఒక మంత్రి పదవి ఇచ్చేసి మేము ఇచ్చినామనంటే తెలంగాణ దళిత సమాజానికి మొత్తం అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ విధంగా దళితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్న ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనటువంటి ముఖ్య దళిత నాయకులను పిలిపించుకొని ప్రగతి భవన్ కు ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పిలిపించుకొని ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఆ సమావేశానికి వచ్చి నిజంగా దళితులు ఏ విధంగా ఆర్థికంగా మొత్తం అభివృద్ధి చెందాలి, వీరికి ఏ విధంగా మనం ప్రభుత్వం న్యాయం చేస్తే ఆర్థికంగా అన్ని రకాలుగా దళితులే అణగదొక్కబడ్డారు, ఆర్థికంగా వాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా 2 లక్షల కుటుంబానికి 2 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పిన సందర్భం ఉన్నది. కానీ ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు లేదు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కాదు, వీళ్ళను విడతల వారీగా ఒక్కసారి అంటే మన ప్రభుత్వ బడ్జెట్ ను ప్రకారంగా కాదు కాబట్టి విడతల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మందికి ముందుగా అన్ని ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం మధిర నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క కుటుంబానికి పూర్తిగా సబ్సిడీ తోటి 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ముందు పడుతుంది. ఆ తర్వాత మళ్ళా ఒక 200 మందికి, ఆ తర్వాత 1000 మందికి, ఆ తర్వాత ఇట్లా విడతల వారీగా ఇద్దామని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, దళితుల గురించి ఆలోచన చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు మేము కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండో మేము 12 లక్షలు ఇస్తాము, అభయహస్తం ఇస్తాం, అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి ఈ రోజు 12 లక్షలు కాదు ఉన్న 10 లక్షలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దళితుల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? బీసీలకు, గొల్ల కుర్రమ్మలకు గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చాపపిల్ల, అన్ని రకాల అన్ని కుల వృత్తులకు కూడా వారికి ఆర్థికంగా అప్పటి మందం వాళ్ళు ఏదో పథకాల గురించి తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా మనం లోటుపాట్లు చూస్తూనే ఉంటున్నాం. కాకపోతే ఒకటి ఏంటంటే శాసనసభలో మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదు. ప్రతి దానికి అభివృద్ధి చేసినంటే అది అవివేకంగా మాట్లాడినట్టే కానీ ముఖ్యమంత్రి హోదాకు తగదని చెప్పేసి చెప్తున్నాం. ఓకే శ్రీనివాసరావు గారు చెప్పండి. చెప్పాలి మరి మీరే. యాదగిరి గారు ఇప్పటి వరకు కూడా విమర్శలు గుప్పించారు.
ఏదో ఆవేశంలో అన్నదానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆవేశంగా అన్నాడు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఉమ్, పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క సభలో ప్రవర్తించిన తీరు తప్పు అని వారి శాసనసభ ఆయన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, ఉప సభ నాయకుడైనటువంటి హరీష్ రావు గారు కానివ్వండి, మిగిలిన వాళ్ళు ప్రకటించి ఉమ్, దాని క్షమాపణ కోరి చేస్తే అది సభ ఒక సాంప్రదాయం. ఉమ్, మీరు అది ఏదో ప్రకటించిన దానికి ఇది అంటారా, మేము అట్లే అంటాం, దీంట్లో చేస్తే తప్పేముంది అన్నట్టు సమర్థించకపోతుండ్రా, ఈ వ్యవహారాన్ని ఉమ్, ఖండిస్తున్నారా? ఉమ్, అది ఫస్ట్ వారు క్లారిటీ ఇవ్వాలి. రెండో అంశము, వారు ఏదైతే దళిత బంధు పథకాల గురించి దళితుల మీద చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చూపించినటువంటి దాని గురించి వారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఉమ్, ముఖ్యమంత్రి గారు సభలో ప్రస్తావిస్తూ ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే అతన్ని ప్రతిపక్ష నేతగా ఉండనీయకుండా అక్కడ ఉన్నటువంటి మా పార్టీ సభ్యులను తీసుకొని ప్రతిపక్ష నాయకుడి యొక్క హోదా లేకుండా చేసిండ్రు అన్నది వారి ఒక అంశం. ఉమ్, రెండో అంశము, మీ దాంట్లో ఒక కొప్పుల ఈశ్వర్ గారు తప్ప మిగిలిన ఎవరు కూడా కేబినెట్ లో మంత్రులుగా వేరే ముఖ్యమైన హోదాల్లో లేరు. మేము సభాపతిని ఒక దళితుడినే చేశాం, ఉప ముఖ్యమంత్రి దళితుడు ఉన్నాడు, అట్నే వివేక్ వెంకటస్వామి గారు, అనేక మంది దళితులకు ఇక్కడ మనం అవకాశం ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని వారు ప్రస్తావించారు. ఉమ్, ఈ ప్రస్తావించిన తీరులో ఇంకొకటి, మీరు ఏదైతే దళిత బంధు స్కీమ్ గురించి వారు చెప్పుకుంటూ వచ్చిండ్రో అందరిని ఆలోచించి వేసిండ్రు. బట్టి విక్రమార్క గారు 2 లక్షలు ఇవ్వమన్నారు, 3 లక్షలు ఇవ్వమన్నారు. సరే, ఎవరి ప్రపోజల్స్ వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు, 10 లక్షలు అన్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇవ్వడానికంటే ముందు 8 సంవత్సరాల కాలం పాటు, కనీసం 7.5-8 సంవత్సరాల కాలం ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్నటువంటి నిధులను ఏదైనా ఎస్సీ కార్పొరేషన్కి కానివ్వండి, మిగిలిన ఎస్సీ సంక్షేమానికి ఎక్కడైనా వాడినరా? ఉమ్, 7.5 సంవత్సరాల కాలం పాటు దళితులకు సంక్షేమాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి లాస్ట్కు దళిత బంధు అనేటువంటి స్కీమును తీసుకొచ్చి దాన్ని ఏదో అక్కడక్కడ దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడక్కడ నమూనాలాగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని చూపించి ఓట్లు అక్కడక్కడ కాదు, ప్రజలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా గానీ 119 నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున మొదటి విడతగా ఇచ్చిరాను, రెండో విడత కూడా అందరికి అకౌంట్లు కూడా సెలెక్ట్ చేసి అకౌంట్లు ఓపెన్ చేశారు. మీ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి ఒక 100 మంది దళితులకు దళిత బంధు స్కీమ్ రిలీజ్ అయింది. రెండో విడత కూడా శాంక్షన్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల మీరు దాన్ని క్యాన్సిల్ చేసారు. దాన్ని యాదగిరి గారు ఒక నిమిషం, నేను మీరు మాట్లాడేటప్పుడు అడ్డం రాలేదు. మీరు చెప్పదా, నేను కూడా వచ్చి మీ మధ్యలో చెప్పేవాడిని, నేను రాలేదు. గుర్తు ఒక్క మాట. సరే, మీరు పూర్తి చేశారు, సంతోషం. నేను అదే చెప్తున్నా, 8 సంవత్సరాలు మీరు దళితుల సంక్షేమాన్ని పక్కన పెట్టిండ్రు. మరి 2 సంవత్సరాలు అయింది, మేమేమిస్తాం చూడండి. 8 సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు అప్పుడేం తొందరపడతారో? ఉన్నది మా సమయం ఉంది, మేము ఇస్తాం, అక్కడ పెట్టి. ఇక్కడ మనం మాట్లాడేటువంటి అంశం ఏంటి అంటే, పాడి కౌశిక్ రెడ్డి గారికి సంబంధించిన సభలో వ్యవహరించినటువంటి తీరు, ఈ వ్యవహార శైలి. గతంలో వారు మీడియాలో మాట్లాడుతూ కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, మహిళలను అవమానపరిచే విధంగా గాజులు, చీరలు చూపించి వారు చేసినటువంటి పరిస్థితి. మొన్న సమ్మక్క సారక్క జాతర విషయంలో అక్కడ పోయినప్పుడు అక్కడ మహిళా కానిస్టేబుల్ మీద వారు వ్యవహరించినటువంటి తీరు, పాడి కౌశిక్ రెడ్డి గారి వారు చేస్తున్నటువంటి వారు నిన్న సభలో వ్యవహరించిన తీరు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా ఉన్న సమయంలో ఆ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొంజేటి రోషయ్య గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యుడు సైగతోటి చేస్తే చాలా మృదుభాషి, గొప్ప సభా సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తి అయినటువంటి రోషయ్య గారు, నీ చెయ్యి తీసేస్తాం, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆయన కూడా ఆవేశపడేటువంటి పరిస్థితి. ఇంకా అట్లాంటి పరిస్థితి ఎక్కడ రాకుండా నిన్న సభలో అందరూ కూడా సమన్వయంతో పాటించి వ్యవహరించారు. అంతేగాని ఇక్కడ కనీసం దాన్ని ఖండించడానికి మీరు ముందు పెద్ద మనసు చేసుకొని సభా మర్యాద కాదు, ఈ విధమైనటువంటి మర్యాద, ఈ విధమైనటువంటి పద్ధతి మనం వచ్చే జనరేషన్స్కు, ప్రజలకు ఏమి మనం సందేశం ఇవ్వదలుచుకున్నాం అన్న అంశం మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంది? పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని సమర్థిస్తుండ్రా, విమర్శిస్తుండ్రా? అది ఎథిక్స్ కమిటీ పోద్దా, తర్వాత కావలసినటువంటి ప్రివిలేజ్ కమిటీ పోద్దా, అక్కడ ఏ నిర్ణయం వస్తుంది అన్నది సమయం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క సోదరి మాట్లాడుతూ వారు చెప్పిర్రు వారి యొక్క స్టాండ్ ఏందన్నది. మీ పార్టీ స్టాండ్ ఏంది దీని మీద? దాన్ని ముందు మీరు వ్యక్తం చేయండి. అది వ్యక్తం చేయకుండా ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. అసెంబ్లీ సమయాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏంటి? వ్యతిరేకిస్తున్నా. అది ఇంకోటి, అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం కోసం ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క అటెన్షన్
ప్రజల్లో ఎప్పుడు నానుడి ఉండడం కోసం ఆయన చేస్తున్న ప్రక్రియను మీ పార్టీ సమర్థిస్తుందా? మా పార్టీకి ఇప్పుడు అట్లాంటి వాళ్లే కావాలి, ఐకాన్స్ వాళ్లే మాకు అనుకుంటే మీరు దానికి చెప్పండి, ప్రజలు మీకు సరి అయినటువంటి సమాధానం చెప్తారు. దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. మీరు పెట్టినటువంటి టాపిక్ డిస్కషన్ దాని మీద, ఆ డిస్కషన్ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దీన్ని 100% ఆయన ఎన్నికల్లో గెలిచినటువంటి తీరు, తర్వాత వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారు ఎక్కడైతే ఆ గాంధీ గారి మీదకి పోయినటువంటి అంశం కానీ, నిన్న శ్రీహరి గారి మీద జరిగినటువంటి విషయం కానీ, గత మంత్రుల మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మహిళా కానిస్టేబుల్ మీద వారు చేస్తున్నటువంటి కానీ, దళితుల మీద కానివ్వండి, బలహీన వర్గాల మీద కానీ వారికి ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా సభలో బయట అన్ని వర్గాల మీద ఆయనకున్నటువంటి దేశాన్ని వెళ్ళగక్కుతున్నారు. అలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తుండ్రా, విమర్శిస్తుండ్రా? ఇప్పుడు రోహిత్ రెడ్డి మొన్న డ్రగ్స్ లో దొరికిండు, మీ విధానం ఏందని అడిగారు, మీరు దాని మీద విధానం చెప్పిండ్రు. మరి వీరి యొక్క ఒక సభ యొక్క డెకోరియం మెయింటైన్ చేయకుండా వారు చేస్తున్నటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా? ఎస్ అంటే ఇదే మేము సమర్థిస్తున్నాం, ఇదే మా స్టాండ్, కాంగ్రెస్ పార్టీ తప్పు అనండి, ఓకే నో ప్రాబ్లం, అంటే మీ స్టాండ్ ఏందో అర్థం అవుద్ది. మీరు ఆ స్టాండ్ విషయం చెప్పండి. మీరు దాని విషయంలో మిగిలిన ముఖ్యమంత్రి అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంది, చర్చ ఏంది, దాని మీద వాదోపవాదాలు ఏం జరిగినాయి, ఆ ఇష్యూను సభా కమిటీ కాదు, మీరు సభా కమిటీ వల్ల దానికి కూడా ఏ విధమైనటువంటి చర్య తీసుకునేటువంటి హక్కు లేదు. సిబిసిఐడి ఒక అథెంటిక్ దాన్ని వేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారంటే దాని మీద అనవసరంగా సభా సమయాన్ని వృధా చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. దాని విషయం కాదు, పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని స్పష్టం చేయాలి. ఇదే వ్యక్తులను, ఇదే అంశాన్ని మీరు సమర్థిస్తుండ్రా చెప్పండి, నో ప్రాబ్లం, మాకేం అభ్యంతరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు మీ విషయం. శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రభాకర్ ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది, ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి, అదేవిధంగా మందల శామ్యుల్ కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది, అంటే ఎథిక్స్ కమిటీల ఆదేశాలు ఇవ్వడమే కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం ఉండదు అని కూడా ఆవిడ ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మందుల శామ్యుల్ గారు ఏదైతే మాట్లాడినరో ఆ విషయం బయట మాట్లాడినరు, సభలో మాట్లాడిన అంశం కాదు. బయట మాట్లాడిన తర్వాత కూడా మా యొక్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారు చొరవ చేసుకొని చెప్పడం వల్ల బహిరంగంగా వారు అపాలజీస్ కూడా చెప్పిండ్రు దాని మీద. మందుల శామ్యుల్ గారు బహిరంగంగా వందే మాత్రం గేమ్ పాడుతున్నప్పుడు బయటకు వెళ్ళిపోయారు కదండి, మరి దానికి కూడా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు కదా? అసలు అసెంబ్లీలో జరిగింది కదా విషయం. అయితే ఇప్పుడు దాని మీద మీరు కంప్లైంట్ చేసిండ్రు కదా, కంప్లైంట్ చేసి స్పీకర్ గారు కంప్లైంట్ చేయడం కాదండి, యావత్ మొత్తం రాష్ట్రం అంతా చూసిన విషయం అది. వందే మాత్రం అనేది మన గేయం, అది మన జవాన్లు మనకిచ్చిన బహుమతి. ఎంతో మంది, కోట్ల మంది ప్రాణ త్యాగానికి మనం తెచ్చుకున్నాం. అలాంటి గేయం నడుస్తుండగా వెళ్ళిపోయిందంటే వందే మాత్రం అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు కదా, అది బీజేపీది కాదు, కాంగ్రెస్ ది కాదు, నేషనల్ సంబంధించింది అయినప్పుడు ఎంఐఎం పార్టీ మధ్యరాల వెళ్ళిపోతున్నప్పుడు దానికి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? దాన్ని మీరు ఏమైనా ఖండించారా? అసలు అసెంబ్లీలో అంటే మేము అడిగేది ఏంటంటే, అసలు అసెంబ్లీలో కొట్లాట్లు జరుగుతున్నాయి తప్ప ప్రజా సమస్యల మీద ఎవరైనా కూడా నిజంగా పనిచేస్తున్నారా? ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప గానీ రియల్ గా ప్రజా ప్రతినిధులుగా ఏ కాన్స్టిట్యున్సీ గురించి, మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కషన్ జరుగుతుందా? ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా టీవీ చూసి, సోషల్ మీడియా కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కాదు, మొత్తం ప్రజలందరూ కూడా టీవీ చూస్తున్నారు. అసెంబ్లీలో వీళ్ళు ఏం చేస్తారు, మా కోసం ఏమైనా మాట్లాడతారా, మా సమస్యల కోసం అని ఆలోచిస్తున్నారు. కానీ అసెంబ్లీ దాని స్టార్ట్ అయితే చాలు ఏదో ఒక రకంగా ఇలాంటి ఇష్యూస్ మీదే మనకి సోషల్ మీడియా వెళ్తుంది తప్ప గానీ పలానా వాటర్ ఇష్యూ గురించి మాట్లాడేది లేదు, డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడేది లేదు, ఇల్లుల గురించి మాట్లాడేది లేదు, అవినీతుల గురించి. ప్రభా గారు పర్సనల్ వర్షం కురిపించారు, కాకపోతే నేను దానికి చెప్తానండి. ఇప్పుడు ఒకసారి స్పీకర్ దృష్టికి, న్యాయస్థానం దృష్టికి వందే మాత్రం విషయం తీసుకుపోయిన తర్వాత, వారి నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద స్పందించడమే తప్ప పార్టీగా ఎవరు కూడా దాన్ని సమర్థించారు. మీరు అడిగిండ్రు, నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పడం మీరు వినాలండి. అది ఒక స్పీకర్ అన్న ఒక జుడిషియల్ పవర్, న్యాయస్థానానికి ఇచ్చిన జుడిషియల్ పవర్. వాళ్ళ అంశం దగ్గరకు ఒకసారి పోయిన తర్వాత వాళ్ళ నిర్ణయం వచ్చేంత వరకు దాని మీద స్పందించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున వందే మాత్రం గీతాన్ని కానివ్వండి, జనగణమనని కానివ్వండి, ఎవ్వరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది అది 100% ఖండించాల్సిన అంశం. చట్టపరంగా అవసరం ఉంటే చర్య తీసుకోవాల్సినటువంటి అంశం. దాని విషయంలో ఎవరు కూడా వెనక్కిపోరు.
తర్వాత మీరైతే సభా సమయం గురించి మాట్లాడుతున్నారో ఏ శాసనసభ్యుడైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వ్యక్తిగత ప్రాబల్యాలు చూపించుకోవడం కోసం వాళ్ళు మాట్లాడిన దాని మీద చేయడం కోసమే తప్ప ఇది బడ్జెట్ సెషను, బడ్జెట్కు సంబంధించిన అంశాలు, బడ్జెట్లో పెట్టినటువంటి అంశాలు, వాటిలో కావాల్సినటువంటి కేటాయింపులు అవి జనరల్ క్వశ్చన్ అవర్స్లో జనరల్గా రేసే రన్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడాలి తప్ప అనవసరమైన టాపిక్స్ మీద ఎక్కడెక్కడో వాటి తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా ప్రతిపక్షాలు చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నాయి అనేది చూడండి. దాని విషయంలో ప్రజా సమస్యల గురించి మీరు క్లియర్గా బడ్జెట్ సెషన్లో అనవసరమైన టాపిక్స్ తెచ్చి ఎందుకు మీరు డైవర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన అంశాల మీద డీప్గా దాన్ని చర్చించేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఏ దానికి ఎంత కేటాయింపులు జరిగినాయి, గత బడ్జెట్లో ఆ కేటాయింపులు ఖర్చు అయినాయా లేదా, ఇవి వాటి మీద చర్చ జరగాలి. ఆ చర్చ వదిలిపెట్టి వేరే కొత్త అంశాలు అవినీతి అంశం ఏంది, ఆ అంశం ఏంది, ఇంకో అంశం ఏంది అని మాట్లాడుతుంటే సభా సమయం డైవర్ట్ అవుద్ది. దానికి ప్రతిపక్షాలు కారణం కాదా? ఎవరైనా కానివ్వండి, మీరు వ్యక్తిగత ప్రాబల్యాల కోసం కాక ఇది బడ్జెట్ సెషను అన్న విషయాన్ని మనం గుర్తులో పెట్టుకొని బడ్జెట్లో జరిగిన కేటాయింపులు ఏంది, ఆ కేటాయింపుల లోపల ఏ వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగింది, మీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంది, ఏ విధమైనటువంటి ప్రయారిటీస్ కోసం మీరు డిమాండ్ చేస్తున్నారు, ఈ అంశాలు ప్రస్తావనకు రావాలి. అవినీతుల మీద, వ్యక్తిగత ప్రాబల్యాల మీద, వీళ్ళు మాట్లాడినటువంటి అంశాల మీద మాట్లాడుకోవడానికి టీవీ సీరియల్ చూసినట్టు సరదాగా చూసుకోవడానికి అక్కడ వస్తుంది తప్ప అది అర్థవంతంగా చర్చలు జరగటం లేదు. ఇది అన్ని పార్టీలు సమన్వయం పాటించి ఇది ప్రజాధనము, ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశము, అక్కడ కూర్చున్నది కేవలం ప్రజా సమస్యలు, మన యొక్క గతము ఈ వచ్చే సంవత్సరం జరగాల్సినటువంటి ప్రణాళికను చర్చించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ప్రతిపక్షాలు వాటి సలహాలు, సూచనలు, డిమాండ్స్, విమర్శలు చేయొచ్చు సబ్జెక్ట్ ప్రకారం. వేరే అంశాలను తెచ్చి చేస్తుంటే ఏం చేయగలుగుతారు చెప్పండి? ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మేమే చేయొచ్చు, వాళ్ళే చేయొచ్చు, ఇంకోళ్ళే చేయొచ్చు, ఎవరు చేసినా కూడా కాదు. మా శాసనసభ్యులు కూడా మాకు కావాల్సిన నియోజకవర్గాల్లో సరైనటువంటి నిధులు పెడతలేరు ఓపెన్ గా హౌస్ లో అడుగుతారు కదా, అట్లా మరి ఎవరి వాళ్ళు అడుక్కోవచ్చు. వీళ్ళు అదే వదిలిపెట్టి కేవలం పార్టీ ఇంట్రెస్ట్ కోసం, పార్టీ యొక్క నారేటివ్ బిల్డ్ చేయడం కోసం యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి తగ్గుతాయి కదా. అది సభలో జరిగినటువంటి కార్యక్రమం మీద ఏదైనా తీసుకునే అధికారం సభాపతిదే, వారి స్పీకర్ గారిదే. వారు చేయాల్సిన అంశం పార్టీ పరంగా చేయడానికి ఏముండదు. మీకు అన్ని నెల టైం తీసుకుంటారు. బడ్జెట్ సమయాన్ని ఎట్లా నిర్ధారిస్తారు మీరు? కోర్టు విషయాలను జుడిషియల్ మీద మనం టైం బౌండరీ పెట్టడానికి లేదు కదండి. ఒక మాట నన్ను మాట్లాడేయండి. బడ్జెట్ సెషన్ అయ్యే వరకు 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారో వీళ్ళు మాట్లాడరు, 2.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో వీళ్ళు మాట్లాడరు, బీసీ కార్పొరేషన్ కి ఇస్తారన్న నిధుల గురించి వీళ్ళు మాట్లాడరు, మహిళలని ఆర్థికంగా అభివృద్ధి చేస్తారన్న గురించి మాట్లాడరు, 2 లక్షల నిరుద్యోగాలకి ఉద్యోగం ఇస్తారన్న విషయం మాట్లాడరు, ఇంకా మంగళ, చాకలి, స్వర్ణకారులు వీళ్ళందరికీ కూడా దుకాణాలు పెట్టేస్తామన్న విషయం వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు ఎవరికెవరు ఏ విషయాలు మాట్లాడరు. అసెంబ్లీకి వస్తారు, కొట్టుకుంటారు, బయటకు వస్తారు, టాపిక్ డైవర్ట్ అయిపోతే బడ్జెట్ సెషన్ ముగిసిపోతుంది. ఎవరు కూడా ఏ సమస్యలు కూడా మాట్లాడే పరిస్థితి మాట్లాడొచ్చు కదా, మీ పార్టీ వాళ్ళు మాట్లాడవచ్చు, మీకు అవకాశం ఉంది కదా, మాట్లాడండి. మీరు మాట్లాడండి, ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. వాట్ ఇస్ ద మీ పార్టీ వాళ్ళు మాట్లాడండి అని అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకే కదా ఉండేది, ఖచ్చితంగా ప్రజల సమస్యలపై సమస్యలు మాట్లాడదండి. ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాలి. అవును, లేవనెత్తాలి. సమాధానం చెప్తా అధికార పార్టీ. అధికార పార్టీ సమస్యలు మాట్లాడుతుందండి, మేము చేస్తున్నాం. మా దాంట్లో పొరపాట్లు ఏందో, మంచి ఏందో, చెడేందో మీరే విశ్లేషణ చేయాలి కదా. ఓకే, కరెక్టే. ఇప్పుడు శాసనసభలో అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే, అందులో చర్చ స్టార్ట్ అయిందంటే కూడా వ్యక్తిగత విమర్శలతోనే ఎండ్ అవుతుంది. అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, వ్యక్తిగత విమర్శలు వాటితోనే స్టార్ట్ అవుతుంది, వాటితోనే ఎండ్ అవుతుంది. ప్రజలేమో మా సమస్యల గురించి మాట్లాడతారేమో, వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఉత్కంఠతేమో ప్రజలు చూస్తూ ఉంటారు. మన యొక్క ప్రతిభా పాఠనాలు ప్రదర్శించేటువంటి వేదిక శాసనసభ కాదండి. శాసనసభ అనేది ప్రజల యొక్క సమస్యల గురించి, జరిగినటువంటి బడ్జెటే కానివ్వండి, ప్లానింగే కానివ్వండి, జరిగిన దాని మీద వాటి మీద మాట్లాడాలి. అని ఇంపార్టెంట్ ఇష్యూస్, సీరియస్ ఇష్యూస్ ఉంటే సొసైటీకి సంబంధించి మాట్లాడాలి. అనవసరమైన టాపిక్స్ పెట్టి చేయడం అనేది ప్రజల నుంచి కూడా సరైన డిమాండ్ వస్తుంది కొంతకాలానికి. ఎందుకంటే ఆన్లైన్లో అందరు చూస్తారు, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ వాట్ ఈజ్ వాట్ అన్నది. కాబట్టి 100% వస్తుంది. బట్ కాకపోతే అందరూ కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైనా
సంయమనం పాటించాలి. ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల ఇష్యూస్ గురించి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రజల సమస్యల గురించి, కేటాయింపుల గురించి, వాటి సూచనల గురించి విమర్శలు చేయాలి. అంతేగాని పాడి కౌశిక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి అది ప్రమాదకరం, హానికరం. ఓకే, యాదగిరి గారు చెప్పండి. నేను ఒక్క నిమిషం మన ముఖ్యమంత్రి గారు మీరు కూడా టైం వేస్ట్ చేస్తున్నారు. మీరేమో టైం వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా చూడండి, నేను ఒక మాట చెప్పిన, వీళ్ళెవరికి కూడా ఆన్సర్ చేసే ధైర్యం లేక వాళ్ళకి ఏం తెలుసో అది చూపిస్తున్నారు మీడియాకి. డైవర్స్ ఇక్కడ కూడా డైవర్స్ నే చేస్తున్నారు. ఈ డిబేట్ లో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఏమైనా మాట్లాడుకోగలుగుతున్నారా? ఇది కూడా డైవర్స్ నే చేస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే సభని డైవర్ట్ చేయడం, సభలో తిట్టుకోవడం, కొట్టుకోవడం. మళ్ళీ ఈ బడ్జెట్ సెషన్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3వ సంవత్సరం కూడా పోతుంది, ఇంకో 2 సంవత్సరాలు. అదే కూడా ఇట్లానే చేసి మొత్తానికి నాశనం చేయడం తప్ప కానీ బిఆర్ఎస్ పార్టీ ఇంకొక పనేం లేదు అసలు. ఇదే టైం వేస్ట్ పని మీరు చేస్తున్నారు. ప్రజల కోసం ఆలోచించే పని ఒక్కటి లేదు. 10 ఏళ్లలో మీరు చేసింది లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏం ఫైట్ చేశారు బడ్జెట్ కోసం చెప్పండి. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏం ఫైట్ చేశారు అసెంబ్లీ కోసం? ఏమీ చేయలేదు. ప్రజల కోసం ప్రజా ప్రతినిధులు అని చెప్పుకోవడం తప్ప కానీ ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు కానీ ఏదైనా సమస్య పరిష్కారం జరిగింది అసెంబ్లీలో ఈ 2 సంవత్సరాల నుంచి? ఏదీ జరగలేదు. ఈ డైవర్షన్ టాపిక్స్ ఎక్కువ అయిపోయినాయి. చెప్పండి యాదగిరి గారు. ఇప్పుడు సోదరి గారు మరి అట్లా మధ్యలో మాట్లాడితే నేనేం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. వారు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తారో ఇప్పుడు బీజేపీ సభ్యులు పూర్తిగా అర్థమైపోవాలి. అసెంబ్లీలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేదే బీజేపీ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీ పార్టీ మోడీ గారితోటి సఖ్యతగా ఉన్నాడు. ఈ రోజు మీరు కొత్తగా నీతులు చెప్పి మేమేదో వాళ్ళని కాపాడుతున్నట్టు, మేము డైవర్షన్ చేసినట్టు ఎక్కడండి? మేము ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ. మేము ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తే మీరేం చేసిరో చెప్పండి. మేము ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మేము ఆల్రెడీ రాతపూర్వకంగా అసెంబ్లీలో ఒక లేఖ మా పార్టీ తరఫున లేఖ ఇచ్చినాం. సివిల్ సప్లై స్కామ్ మీద కానీ, అమృత్ టెండర్ల మీద కానీ, సింగరేణి స్కామ్ మీద కానీ, ఎన్టీపీసీ ధర్మల్ మీద కానీ, లగచర్ల మీద కానీ ప్రతి దాని మీద మేము రాతపూర్వకంగా మేము ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేసి లగచర్ల బాధితుల కోసం పక్షాన పోరాటం చేసినాం. మూసి బాధితుల పక్షాన పోరాటం చేసినాం. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల మీద పోరాటం చేసినాం. మేము అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ప్రజల్లో అసెంబ్లీలో ఎండగడుతుంటే మీరు వారికి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉండి వారికి మద్దతుగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మీరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి నీతులు చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు. నేను మాట్లాడేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మేము ఏం చెప్తున్నాము, గతంలో ఇప్పుడు దళిత సభ్యుడిని బీఆర్ఎస్ పార్టీ అవమానించిందని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిండు. కాబట్టి నేను స్వయాన ముఖ్యమంత్రి గతంలో అదే సభ్యుని ఏం మాట్లాడిండు, ఎస్సీ అంటే ఆయన మాలనా మాదిగనా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన గ్రామానికి పోయి నిజ నిర్ధారణ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గతంలో ఆ మాట మాట్లాడి ఈ రోజు ఆయనకేదో గౌరవం ఇవ్వలేదని చెప్పేసి గొప్పగా పొగుడుతుడు. కాబట్టి దాన్ని ప్రజల ముందు వివరించడం చెప్పడం కోసం నేను చూపించిన కానీ మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని మీరు బీజేపీ పార్టీగా ఉండి మరి ప్రభుత్వం అది చేయడం తప్ప కాదా అనేది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మీరు కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి అనేక అబద్ధపు హామీల మీద ఇప్పటిదాకా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు పరచలేదు. కాబట్టి మేము ప్రజల్లో పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం, అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం మీరు ఎక్కడ పోరాటం చేస్తున్నారో ఒకసారి బీజేపీ సభ్యులు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. బీజేపీ వారు ఎంతసేపు చెప్పినా కూడా బండి సంజయ్ గారు కానీ, అదే విధంగా కిషన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. అది జగమెరిగిన సత్యం. దీన్ని దృష్టిలో ఉంచుకో తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీరేదో గొప్పలకు పోయి మేము ప్రభుత్వాన్ని మేము డైవర్షన్ చేయడం కాదు, ప్రభుత్వాన్ని మేము కాపాడడం కాదు.
బీజేపీ పార్టీ ఈ రోజు రక్షిస్తుంది రేవంత్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ పార్టీ రక్షిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రక్షిస్తున్నారు. ఈ రోజు ఎంత అవమానం ప్రభుత్వానికి. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది. రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు 10,000 కాదు కేసీఆర్ గారు, 2 పంటలకు కాదు 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు? 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న 10,000 ఇవ్వకుండా మరి ఈ రోజు 3 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి 1 ఎకరానికి ఇచ్చిండు. మరి దాని మీద బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయలేకపోతుంది? బీజేపీ పార్టీ ఎందుకు అడగలేకపోతుంది? అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండే, మేము తులం బంగారం ఇస్తామంటే మా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయలేకపోతుంది? 25 మీరు చేసిన మీరు ఇవన్నీ అడగాలి. స్కామ్ కోసం మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు మేము స్కామ్ల కోసం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని చెప్పి స్కీముల కోసం పోరాటం చేస్తున్నాం. స్కామ్ల కోసం మీరు పోరాటం చేస్తే, స్కీముల కోసం ప్రభుత్వం చేసే స్కామ్ల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చే స్కీములు ఎందుకు అమలు పరచలేరని చెప్పి మాకు కూడా మద్దతుగా ఉండి, మీరు కూడా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నా కూడా రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మీకు మాకెంత ఉన్నదో మీకు కూడా అంతే ఉన్నది. మీరు 8 మంది ఎంపీలు అంటే మనకున్నదే 16 మంది 17 మంది ఎంపీలలో ఒక హైదరాబాద్ కు ఒక ఎంపీ సీట్ ఉన్నా కూడా 16 మంది ఎంపీలలో 8 మంది ఎంపీలు అంటే తెలంగాణ సగం రాష్ట్రం మీ పార్టీ సగం ఉన్నట్టే కదా. మరి మీరు ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తున్నారు? మీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు? మరి రాష్ట్రానికి ఎన్ని వస్తున్నాయి? మరి రాష్ట్రం ఎందుకు అమలు పరచలేకపోతున్నారు? దళితులకు ఎందుకు దళిత బంధు ఇవ్వలేదు? గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పండి, మీరు నిలదీయండి. అదే విధంగా మహిళలకు మీరు ఒక మహిళ కదా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఎందుకు ఇస్తలేరు? పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఈ రోజు 18 లక్షలు 20 లక్షల పెళ్లిలైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి 1 తులమన్న బంగారం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మీరు బీజేపీ పార్టీ ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ప్రభుత్వం లేదు. మేము నిలదీసే ప్రతిపక్ష పార్టీగా వారిని నిలదీస్తాం, ఎండగడతాం. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి ఎండగట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. మీరు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం మీద మీరు పోరాటం చేయాలి. కానీ మీరు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని నిందించడం అనేది కరెక్ట్ కాదని నేను బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా. ఓకే ప్రభ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇటువంటి అదే మొత్తంగా చూసుకుంటే వీళ్ళు అనేది ఏంటంటే మేము 10 ఏళ్లలోనే జనాలను నాశనం చేసాం, అది మళ్ళీ బయటకు రాకుండా చేయడానికి ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్లలో ఎన్ని స్కామ్లు చేశారో అందరికీ తెలుసు. చెప్పండి. యాదగిరి ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు మనం అసెంబ్లీలో చూసుకుంటే ఇప్పుడు హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ కరెక్టే ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ వస్తున్నారు, కరెక్టే. మరి అలాంటి టైంలో ఒక కాంట్రవర్సీ లీడర్గా కౌశిక్ రెడ్డి అయితే కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి టైంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మరి అధికార పార్టీ వాళ్ళు సమాధానాలు ఇచ్చేటప్పుడు అలాంటి సైన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మన టాపిక్. సో అలాంటి వ్యక్తి బీఆర్ఎస్లో కొనసాగడం బీఆర్ఎస్ పార్టీకి చేటు అనేది కూడా మనకు వినిపిస్తుంది. దానిపైన మాట్లాడండి. పథకాల గురించి కాదు. మేము అసెంబ్లీలోను కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి, దాన్ని పాటించాలి, గైడ్ లైన్స్ చూసుకోవాలని మేము మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళే కదా పథకం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన టాపిక్ ఏదో దాని గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అర్జున్ కి సస్పెండ్ చేయాలన్నది మా ఇంటెన్షన్ అండి. ప్రజాప్రతినిధిగా పనికిరాని మనిషి కౌశిక్ రెడ్డి. ఇతను ప్రజల సమస్యల గురించి మాట్లాడు, ఎంతసేపు కూడా వాళ్ళు తప్ప ప్రజలకి ఉపయోగపడేది ఏమి కూడా అసెంబ్లీలో నడవట్లేదు. ఇది ప్రజా డబ్బుని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అసెంబ్లీలు పెట్టుకొని బడ్జెట్ సమావేశాలు అని చెప్తారు, పైకేమో బడ్జెట్ సమావేశాలు, లోపలేమో బడ్జెట్ల గురించే మాట్లాడరు. ఎంతసేపు నువ్వెంత నేనెంత నువ్వెంత మాట్లాడుకోవడం తప్ప వీళ్ళు బడ్జెట్ టైం అంతా కూడా ఇలాగే కొనసాగిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా
చెప్పేది ఏంటంటే ఇది జరిగినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 15 రోజులు 20 రోజులు ఆ టైం తీసుకోవడం వల్ల ఎవరెవరో కొత్త వాళ్ళందరూ ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు కౌశిక్ రెడ్డి, రేపు ఇంకొకరు మాట్లాడతారు. అలా రోజుకొకరు సభని అగౌరవపరిచే విధంగా వీళ్ళు మాట్లాడడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. దానికి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే తప్ప గానీ ఇలాంటివి ఆగవు. దయచేసి సభా టైం అని ప్రజల కోసం ఉపయోగించండి. మీ ఇంటర్నల్ థింగ్స్ కాంట్రవర్సీ కోసం దయచేసి ఉపయోగించుకుంటా. మీరు స్ట్రిక్ట్ గా యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా అసెంబ్లీలో మాట్లాడే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. లేదు అంటే ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఓకే శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చు. చెప్పండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు సరే ఆ సందర్భం కాకుండా ఆవేశంలో మాట్లాడిండు, సరే ఆయన తప్పని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అక్కడ జరిగింది దానికంటే ముందు కడియం శ్రీహరి గారు ఏం మాట్లాడిండు, హరీష్ రావు గారు ధరణిలో అవినీతి ఉంది, హరీష్ రావు గారు అవినీతి చేసి ధరణిని అడ్డం పెట్టుకుని భూములు కాజేసి ఆయన మీద హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి సీనియర్ నాయకుడు అయినటువంటి కడియం శ్రీహరి గారు చెప్పినప్పుడు, మరి అప్పుడు ఆ కడియం శ్రీహరి గారు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలు లేడు కదా. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడని చెప్పేసి అదే శాసనసభ స్పీకర్ గారు తీర్మానం చేసిండు కదా. మరి ఆయన తెలియదా? ఆ విధంగా అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆవేశంగా ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి సేమ్ అదే విధంగా ఒక నిమిషం ప్రభాకర్ ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ నిజంగా హౌస్ కమిటీకి ఇస్తే నిజంగా కౌశిక్ రెడ్డి గారు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిరు, ఈ దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిందని చెప్పేసి మీరు హౌస్ కమిటీ వేసి తీర్మానం చేస్తే దానికి తప్పు లేదు. కానీ మీరేం చేశారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా దగ్గర కూడా ఎమ్మెల్యేలు కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు, పడేసి తిప్పేసి కొడతారని చెప్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తే అది సబబ్ అవుతుందా? మందుల సామేల్ గారు ఎమ్మెల్యే గారు ఉండి మా ఎమ్మెల్యే మేము కత్తులకు కోలాటం వేస్తామని చెప్తే అది సబబ్ అవుతుందా? కౌశిక్ రెడ్డి గారిది ఎంత తప్పు, ముఖ్యమంత్రి గారిది అంతే తప్పు, మందుల సామేల్ గారిది అంతే తప్పు. మరి అలా అదే విధంగా సభలో మాట్లాడిన అనుచిత వాక్యాలు మాట్లాడిన అందరి మీద కూడా అదే చర్య తీసుకోండి. కౌశిక్ రెడ్డి గారికి ఏదైతే చట్టసభలో ఏదైతే నియమం వర్తిస్తుందో అందరికి అందులో మాట్లాడిన అందరికీ అదే విధంగా మరి చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. తప్పేముంది అందులో? శ్రీనివాసరావు గారు ఫైనల్ గా మీ కంక్లూజన్. ఇప్పుడు యాదగిరి గారు తప్పు చేసి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. మనం అనుకోవడం కాదు, మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేను చెప్తా అండి, నేను దాన్ని చెప్తా. ఒక్క నిమిషం. మందుల సామేల్ గారు కత్తుల కోలాటం ఆడతామని అంటే తప్ప కరెక్టా? దానికే క్లారిటీ కౌశిక్ రెడ్డి గారిది తప్పు అయితే, కానీ ఆయన అంతకంటే ఎక్కువ వీళ్ళది మాటలు వినబడ్డది. ఆయన ఒకవేళ ఆయన అయితే మనం చూడలేదు, కానీ ఆయన కత్తుల కోలాటం అని చెప్పేసి ఖబర్దార్ కత్తుల కోలాటం ఆడతామన్న మందుల సామేల్ గారిది కరెక్ట్. రాజ్ ఠాకూర్ గారు మా కండలు తిరిగిన మీరు తిప్పేసి వారు యాదగిరి గారు రేజ్ చేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, మీ పార్టీ వైఖరి కౌశిక్ రెడ్డి గారిని ఖండించి బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత మందుల షామీల్ గారి మీద మీరు కూడా మీకున్నటువంటి లీగల్ గా మీరు ఏం చేయగలిగితే దాని మీద మీరు కంప్లైంట్ చేయండి. మీరు ముందు మీ తప్పును ఒప్పుకుంటే మీరు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు ఒకవేళ సభా నియమావళికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారైనా, ప్రతిపక్ష నాయకుడైనా, సామాన్య సభ్యుడైనా కూడా చేయండి. ఇప్పుడు మీకు హక్కు ఉంది కదా. యాదగిరి గారు మనం వాదించడం కాదండి, మనం వాదించడం కాదు. మీరు ముందు బేషరతుగా కౌశిక్ రెడ్డి గారి విషయంలో కౌశిక్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పించి మీరు కూడా ముఖ్యమంత్రి గారితో కంప్లైంట్ చేయండి. అప్పుడు మీకు హక్కు ఉంటుంది నైతికంగా. మీ విషయం ఏదో తేల్చకుండా మా తప్పైతే అయి ఉండొచ్చు, ఆయన అన్నాడు కాబట్టి మేమన్నా ఇక్కడిక్కడ సరి అది మీరు చేసినా మీరు చేసినా మీరు మొదలు క్షమాపణ చెప్పండి. ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటది? వ్యతిరేకిస్తున్నట్లయితే మీరు క్షమాపణ చెప్పించండి అని అంటున్నారు. ఎస్, ఓకే. పార్టీ పరంగా క్షమాపణ చెప్పండి, లేదు మీరు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకొని మీరు ముఖ్యమంత్రి గారి మీద కంప్లైంట్ చేయండి. మేము వద్దంటలేం కదా, మీ హక్కును మేము వద్దంటలేం కదా. గవర్నర్ గారి దగ్గర ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సభ మర్యాద తెలియదు, బిఆర్ఎస్ పార్టీకి సభ మర్యాద తెలియదు. అందుకని వాళ్ళు
కొట్టుకుంటూనే ఉంటారు. అసెంబ్లీ అంతా వాళ్ళు చేసేది ఏమైనా ఉంది అంటే అది కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యల కోసం మాట్లాడే పరిస్థితి అనేది మనం చూడమండి. ఇంకా Okay. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇదే జరుగుతుంది. అంతకు మించిన మార్పు అనేది ఇంకోటి ఉండదు. Right. శోభ గారు ఇప్పుడు మీరు ఒకటి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. Right, పార్లమెంట్ okay. జరుగుతున్నా రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో చర్యలు జరుగుతుందా అండి? ఓకే పార్లమెంట్ గురించి ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి, కానీ పార్లమెంట్ లో ఏ విధంగా జరుగుతున్నది, పార్లమెంట్ లో సరి అయినటువంటి సభా హక్కుల నియమావళి ఫాలో అవుతుండ్రా, దాని విషయం ఎందుకు మాట్లాడాలి? మీకు ఒకటే విషయం ఏంటంటే, ఇక్కడ మేము చేసినా మీరు చేసినా ఇంకోళ్ళు చేసినా తప్పు అనుకున్నారు, ముందు మీరు ఒప్పుకోండి, మీ తప్పు ఒప్పుకొని మీరు దీని కంప్లైంట్ చేయండి. అప్పుడు మీకు మోరల్ గా హక్కు ఉంటుంది దాని గురించి మాట్లాడడానికి. ఇది నా అభిప్రాయం. అంటే Right. ఎవరైనా ఎవరు చేసినా కరెక్ట్ కాదు, Yes, ఈ yes. నియమావళి పాటిస్తేనే ప్రజలకు ప్రజాస్వామ్యానికి క్షేమం. ఇది మా అభిప్రాయం. అవునవును కరెక్టే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మల్లపాక యాదగిరి గారు, ప్రభాగౌడ్ గారు, ఉప్పల లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.